హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు పన్నీరు, ఆనియన్, టమాటా, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలాలు తీసుకోండి. అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోండి. ఫస్ట్ అవి వేగే లోపల టమాటా ఉంటుంది కదా, ఒక పెద్ద టమాటా తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అయితే ఆనియన్స్ వేగిపోయినాయి అనమాట. ఈ స్టేజ్లోనే మనం తీసుకున్నాం అనుకోండి, కలర్ మంచిగా వస్తుంది, లేదంటే మాడిపోతాయి అన్నమాట. అదే కడాయిలో పన్నీరు వేసుకోవాలి. పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి దీంట్లోనే పసుపు, కారం, ఉప్పు వేసుకున్నాను. అయితే ఎక్కువ కదపకండి, కదిపితే చిదిరిపోతాయి అన్నమాట. నిదానంగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అవి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి తొందరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అదే కడాయిలో మళ్ళీ ఆనియన్ వేసుకోండి. ఎప్పుడైనా కానీ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే పలావ్ అయినా, బిర్యానీ అయినా ఏదైనా బాగుంటుంది. ఇక్కడ రైస్కి వాటర్ పెట్టుకుందామండి. అయితే తగినన్ని వాటర్ తీసుకొని దాంట్లో బిర్యానీ మసాలాలన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అయితే సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వాటర్లో కొంచెం ఎక్కువ వేసుకోవాలా. అయితే కొంచెం టేస్ట్ చూడండి, చాలా ఉప్పుగా ఉండాలన్నమాట. అయితే సరిపోద్ది అట్లా వేసుకుంటే. ఒక నిమ్మకాయ కట్ చేసి వేసుకున్నాను అనమాట వాటర్లో, రైస్ బాగా వస్తుందని పొడి పొడిగా. ఇక్కడ ఆనియన్స్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు తగినంత తీసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసుకున్నా. ఇది హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, ఇంట్లో తయారు చేసుకున్నా. తర్వాత టమాటాని ప్యూరీ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు అలా వేపుతూ ఉండాలన్నమాట. తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం కారము, బిర్యానీ మసాలా, ధనియా పౌడరు వేసుకోవాలి. మిగతా ఏ మసాలాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను దీంట్లో చెక్క, లవంగా అలాంటివి కూడా ఏం వేయలేదు. వాటర్లోకి ఒక్కటే వేసిన అనమాట. ఒక దాంట్లో వేసి సరిపోదు, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ మసాలాలు తినరు అనమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే దీంట్లో కూడా వేసుకోండి. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. లేదంటే పెరుగు ఉండలుగా ఉండిపోయి అన్నంలో సరిగా కలవదనమాట. అందుకే బాగా కలుపుకోండి. ఇక్కడ చూడండి, రైస్ అయితే వాటర్ ఉడికిపోయినాయి కదా, రైస్ వేసేసుకుందాము. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. ఇంకా అయితే రైస్ ఒక 80% ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత వాటర్ వార్చుకోవడమే. ఆ వాటర్ని కూడా కొన్ని పక్క పెట్టుకోవాలన్నమాట, మళ్ళీ రైస్లోకి వేయడానికి అవసరం పడతాయి. అయితే ఇక్కడ చూడండి, ఇది ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడు పన్నీర్ వేసుకొని కాసేపు కదిపి మూత పెట్టుకోవాలి. దీన్ని కూడా కొద్దిసేపు అట్లా బాయిల్ చేసినట్లు అయితే మగ్గనివ్వాలి, బాయిల్ కాదు మగ్గనివ్వాలన్నమాట. అన్ని మసాలాలు బాగా పట్టుకుంటాయి కదా. అయితే ఇక్కడ చూడండి, కలర్ ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. ఇక్కడ రైస్ ఉడికిపోయింది 80%. ఇప్పుడు మనం ఆ పన్నీర్లోకి లేయర్లుగా వేసుకోవాలి. ఒకటే లేయర్ వేసాను, మీకు కావాల్సి ఉంటే 2-3 లేయర్లు వేసుకోండి. నేను చేసింది కూడా కొంచెమే అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నెయ్యిని వేడి చేసి పసుపు వేస్తున్నా. ఇది ఎందుకు అంటే ఫుడ్ కలర్ కోసము. బయట కలర్ అంత మంచిగా ఉండదు కాబట్టి మనం ఇంట్లోనే ఇలా నెయ్యి కాచి హల్దీ వేసుకుంటే, హల్దీ పౌడర్ వేసుకుంటే ఇలా రైస్ మీద వేసుకుంటే మంచి కలర్ వస్తుంది అనమాట. ఎల్లో కలరు, బిర్యానీ కలర్ వస్తుంది అనమాట. బాగుంటుంది. మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి నేను గార్నిష్ చేస్తాను అనమాట. అయితే దమ్ పెట్టాలి కదా, కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని కింద ప్యాన్ పెట్టుకొని ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకొని 10 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. బాగా కుక్ అవుతుంది అనమాట ఈవెన్గా. ఆ తర్వాత దాన్ని వెంటనే ఓపెన్ చేయకుండా కాసేపు వదిలేయాలి అలానే. అప్పుడే అన్నం పొడిగా బాగుంటుంది అనమాట. వెంటనే కాలుతున్నప్పుడే కలిపినామనుకోండి విరిగిపోతుంది అనమాట అన్నం అనేది. అందుకే కొంచెం చల్లారాక తీసుకోండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఎప్పుడు చికెన్, మటన్ అనకుండా ఇలా పన్నీర్తో కానీ ఏదైనా వెజ్తో కానీ చేసుకొని ట్రై చేయండి, బాగుంటుంది. మా ఇంట్లో మా పిల్లలకి, మా ఆయనకి బాగా నచ్చింది అనమాట. మా ఆయనకి అయితే బిర్యానీ నచ్చదు, కానీ ఆ రోజు బాగా తిన్నాడు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.